హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించినారా? హైవేల పైన ఎర్రటి మార్కులు, ఎర్రటి జెండాలు అక్కడక్కడ వేసింటారు. అది ఎందుకోసము, ఏమి అని చెప్పి మీరు ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకోసం అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా చూడండి. హైవే పైన ఎర్రటి గుర్తులేంటని మీరు ఆశ్చర్యపోతున్నారా? దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ భోపాల్ జాతీయ రహదారి నేషనల్ హైవే పైన ఒక రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్ వేశారండి. ఇది ఎందుకోసం వేశారు అంటే, ఆ హైవేలోని 12 కిలోమీటర్ల పొడుగున వచ్చేసి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఉంది. అక్కడ అంటే అడవి ఉంది, ఫారెస్ట్ అడవి హైవే పొడుగున ఉంది. 12 కిలోమీటర్లు అడవి ఉంటుంది. ఓకేనా. నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీదుగా ఈ యొక్క అడవి ఉంటుంది. అతి వేగంగా వచ్చేటటువంటి ఆ వాహనాలు ఢీకొని పాపము జింకలు, నక్కలు, దుప్పులు వంటి వన్యప్రాణాలు చనిపోతున్నాయి, వాటి ప్రాణాలు కోల్పోతున్నాయండి. అక్కడ మూలకి మలుపులు ఎక్కువ ఉంటాయి, అంటే టర్నింగ్ పాయింట్లు ఎక్కువ ఉంటాయి ఆ అడవిలో. సో ఎక్కువగా ఉండటం వలన ఈ జంతువులకు పాపం తెలియదు కదా, అవి మలుపుల్లో తిరిగి కార్లకి, బస్సులకి అడ్డం పోయి పాపం చిక్కుకొని చనిపోతున్నాయండి. సో అవి దగ్గరకు వచ్చే వరకు కూడా మనకు కనిపించవు. ముఖ్యంగా అయితే ఇటువంటి మంచు సమయాల్లో అయితే అస్సలు కనిపించవండి పాపము. సో ఆ సమస్యలకి పరిష్కారంగానే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ప్రయోగానికి తెరలేపింది. ఆ ప్రయోగమే ఈ రెడ్ టాప్ మార్కింగ్ అనేది. అది ఏమంటే 12 కిలోమీటర్లు ఉండేటువంటి ఈ రోడ్లో వచ్చేసి రెడ్ మార్కింగ్స్ వేస్తారు. ఎక్కడెక్కడ అంటే మనకి వెహికల్స్ వస్తూ ఉన్నట్లే రోడ్లో ఆ రెడ్ మార్క్ మీద లైట్ పడినచ్చు కానీ, లైట్ పడకపోయినా కానీ ఆ మార్క్ మనకి